కుంభరాశి వారికి ఈరోజు తృతీయ భావములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మీదైనటువంటి శైలిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే భూ వివాదాలు కానీ వాహన సమస్యలు కానీ తీర్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సునాయాసంగానే పోటీ ప్రపంచంలో మీరు మంచి విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోవడం లాంటి పనులు ఈరోజు జరగడానికి అవకాశం ఉంది. ఎర్రటి రంగు వస్త్రాలను ధరించండి. ఆంజనేయ స్వామిని సందర్శించుకోండి. స్వామివారికి నమస్కరించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. 1 కేజీ నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.